హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. నిన్న పార్ట్ 34లో క్వశ్చన్ నెంబర్ 22లో చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఇక్కడ కింది వాటిని జతపరచండి అన్నాడు కదా. ఖమ్మంలో అన్నవత్తుల రవీంద్రనాథ్ యొక్క అమర నిరాహార దీక్ష 10/1/1969 కాదు ఇది. దీని యొక్క ఆన్సర్ నేను ఆప్షన్ 2 అయితే చెప్పడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అంటే ఇది ఏవది 2 అన్నమాట. బీవది 1 పాల్వంచలో పోతు కృష్ణమూర్తి యొక్క అమర నిరాహార దీక్ష 10/1/1969. శివది వచ్చేసి మనకు 4 8/3/1969. డివది తెలంగాణ ప్రజాసమితి యొక్క ఆవిర్భావం 25/3/1969. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ ఇది. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ ఖమ్మంలో చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 1969 జనవరి 8న ప్రారంభమైంది. 1969 జనవరి 8న ముఖ్య విశేషాలు వచ్చేసి మనకు ప్రారంభ తేదీ జనవరి 8, 1969. ప్రదేశం ఖమ్మం గాంధీ చౌక్ సమీపంలో. ముఖ్య ఉద్దేశం వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో ములికి నిబంధనలు పక్కగా అమలు చేయాలని, నాన్ ములికి అధికారులను వెనక్కి పంపాలని మరియు తెలంగాణ నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షను ప్రారంభించారు. ఉద్యమం యొక్క ప్రభావం వచ్చి ఆయన చేపట్టినటువంటి ఈ 12 రోజుల అమరణ నిరాహార దీక్ష 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తొలి ఊపిరి పోసింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పోతు కృష్ణమూర్తి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుడు, ఖమ్మం జిల్లా తెలంగాణ విద్యార్థి పోరాట సమితి కార్యకర్త. పాల్వంచలోని KTPS వద్ద చేపట్టిన నిరాహార దీక్ష 1969 జనవరి 10న ప్రారంభమైంది. ప్రారంభ తేదీ ఇక్కడ 1969 జనవరి 10. ప్రదేశం పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPS వద్ద. నేపథ్యం ఏంటి అంటే KTPSలో ములికి నిబంధనలకు విరుద్ధంగా గైర్ ములికీలను తరతరాలుగా స్థానికులు కాని వారిని ఉద్యోగాలు నియమించడాన్ని నిరసరిస్తూ ఈయన ఈ దీక్షకైతే దిగారు. ముఖ్య ఉద్యమం యొక్క ప్రాముఖ్యత వచ్చేసి జనవరి 8న ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష ప్రారంభించిన 2 రోజులకే విద్యార్థులు మరియు కార్మికుల మద్దతుతో పాల్వంచలో పోతు కృష్ణమూర్తి చేపట్టిన దీక్ష 1969 తెలంగాణ ఉద్యమ తీవ్రతను ఒక్కసారిగా పెంచింది. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్ వేదికగా జరిగిన తెలంగాణ కన్వెన్షన్ అత్యంత కీలకమైన మలుపు తిప్పిన ఘట్టం ఇది. వివరాలు జరిగిన తేదీ అడిగాడు మనకు. 1969 జనవరి 8 మరియు 9 తేదీ నిర్వహించిన సంస్థ వచ్చేసి పీపుల్స్ కన్వెన్షన్. మనకు కన్వీనర్ వచ్చేసి ఏ మదన్ మోహన్, డాక్టర్ గోపాల్ కిషన్ కలిసి పీపుల్స్ కన్వెన్షన్ స్థాపించారు. మదన్ మోహన్, డాక్టర్ గోపాల్ కిషన్. అధ్యక్షత వహించింది TN సదాలక్ష్మి. ప్రారంభించిన వారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిజిక్స్ ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ. సమావేశంలో జరిగిన ముఖ్య పరిణామాలు. పాల్గొన్నవారు ఈ సదస్సుకు వివిధ జిల్లాల నుంచి దాదాపు 15,000 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. డిమాండ్ వచ్చేసి రక్షణల అమలుతో సరిపెట్టకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అంతిమ పరిష్కారమని ఈ సమావేశంలో స్పష్టమైన డిమాండ్ చేశారు. తెలంగాణ మ్యాప్ ఆవిష్కరణ మార్చి 7న తయారైనటువంటి తెలంగాణ పటాన్ని మ్యాప్ ఈ కన్వెన్షన్లో పురుషోత్తమరావు ఆవిష్కరించారు. క్విట్ తెలంగాణ పిలుపు. విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి ఈ సమావేశంలోనే మొదటిసారిగా క్విట్ తెలంగాణ అనే పిలుపును నినాదాన్ని ఇచ్చారు. రుద్రసేన ఏర్పాటు ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు విద్యార్థి నాయకులు రుద్రసేన అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమం యొక్క ప్రాముఖ్యత. ఈ రెడ్డి హాస్టల్ సమావేశం తర్వాతే పీపుల్స్ కన్వెన్షన్ అనేది తెలంగాణ ప్రజాసమితి TPSగా రూపాంతరం చెంది 1969 తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో ప్రధాన భూమిక పోషించింది. 1969
తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా ప్రజాస్వామ్యయుతంగా ముందుండి నడిపించిన అత్యంత కీలకమైన సంస్థ తెలంగాణ ప్రజాసమితి TPS. విద్యార్థులు ఆందోళనగా ప్రారంభమైనటువంటి ఉద్యమాన్ని స్పష్టమైన రాజకీయ నాయకత్వాన్ని ఇచ్చి ప్రత్యేక తెలంగాణ డిమాండ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషించింది. పీపుల్స్ కన్వెన్షన్ ఆవిర్భావం 1969 జనవరి 28న ఆవిర్భావం. అప్పటికే విశ్వవిద్యాలయాలు, జిల్లాలో తీవ్రమవుతున్న ఉద్యమాన్ని సమన్వయం చేసేందుకు అనంతుల మదన్ మోహన్, డాక్టర్ గోపాల్ కిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కాచిగూడలో పీపుల్స్ కన్వెన్షన్ ఏర్పాటైంది. తెలంగాణ ప్రజా సమితిగా నామకరణం వచ్చేసి 1969 మార్చి 25. రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్ మార్చి 8-9 విజయవంతమైన తర్వాత ఉద్యమ పరిధిని విస్తరించేందుకు పీపుల్స్ కన్వెన్షన్ను తెలంగాణ ప్రజాసమితి TPSగా పేరు మార్చారు. తొలి అధ్యక్షుడు అనంతుల మదన్ మోహన్, ఉపాధ్యక్షురాలు శ్రీమతి సదాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, మర్రి చెన్నారెడ్డి చేతుల్లోకి నాయకత్వం. 1969 మే 22 ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజాసమితి బాధ్యతలను స్వీకరించి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన రాకతో TPS రాజకీయ శక్తిగా మారింది. 1971 లోక్సభ ఎన్నికల ప్రభంజనం. 1971 TPS ఒక రాజకీయ పార్టీగా అవతరించి 1971 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. తెలంగాణ ప్రాంతంలోని 14 లోక్సభ స్థానాలకు గాను 10 స్థానాలను గెలుచుకుని అపూర్వ విజయాన్నైతే సాధించింది. ప్రధాన డిమాండ్లు, కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రద్దు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ముల్కీ నిబంధనలను పక్కాగా అమలు చేసి గైర్ ముల్కీలను వారి సొంత ప్రాంతాలకు పంపించాలి. సభలు, సమావేశాలు, బంద్ పిలుపుల ద్వారా ప్రజలను ఉద్యమం దిశగా చైతన్యపరచడం. ఈ విధంగా విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమంగా ప్రారంభమైనటువంటి తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజాసమితి ఒక నిరాకారమైన రాజకీయ వేదికగా నిలిచింది.